బీజేపీ నాయకుడు డాక్టర్ అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంలో కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటంచెరు నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఉత్సవ ర్యాలీలో బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచడం జరిగింది. పాలకులు మారిన పాలన మారలేదు, అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా కోరుతూ భారీ మెజార్టీతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ అంజిరెడ్డి మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కొమరయ్యను గెలిపించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఆదరిస్తూ మూడోసారి దేశంలోనే మొన్న జరిగిన ఢిల్లీలో కమలాన్ని వికసింపజేశారు. అదే జోస్లో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నోటుకు ఓటు బిర్యానీకి ఆశపడకుండా ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ మరియు కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజశేఖర్ రెడ్డి, బైండ్ల కుమార్, టెలికాం బోర్డు మెంబర్ సుజాత, దిశ కమిటీ మెంబర్ జగన్ రెడ్డి, ప్రభు, బాలరాజు, మురళీధర్ వర్మ, శివ యాదవ్, రజని, మహిళా మోర్చా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై గీత.
నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి ఎమ్మెల్సీగా ఎన్నికైన అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మొన్న మెదక్ పార్లమెంట్ గెలుచుకున్నాం, ఇవాళ ఎమ్మెల్సీ మెదక్ గెలుచుకున్నాం, ఉమ్మడి మెదక్ జిల్లా. అలాగే టీచర్స్ గెలుచుకున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా గెలుచుకుంటాం, ఇదే ఊరితో గెలుచుకుంటామని చెప్తూ ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా ఎదుగుతున్న సందర్భంగా, ప్రపంచానికి విశ్వగురువుగా మారుతున్న ఈ సందర్భంలో భారతదేశ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నామని చెప్పడానికి మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి విశ్వసించి వారంతా ముక్త కంఠంతో ఇచ్చిన తీర్పు ఇది. తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ, ఇంతకు ముందున్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన లేవు. వారెప్పుడు కూడా ఓట్ల కోసము, సీట్ల కోసమే వాళ్ళ ప్రణాళికలు ఉంటాయని చెప్పి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పాలకులు మారిండు కానీ పాలన ఏమాత్రం మారలేదు. అదే కబ్జాలు, అదే సెటిల్మెంట్లు, అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వంలో ఉన్న పాలకులకు, ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారిన ఈ సందర్భాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ శరణ్యమని ఈ రెండు పార్టీలను కూడా బొందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ప్రజలంతా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులకు, అదేవిధంగా అహోరాత్రులు కష్టపడి పనిచేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉంటున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన అన్యాయాలు, అక్రమాలు